కథ కాదు జీవితం. చెప్పమ్మా. అదే మేడం అట్లా జరిగింది. పెళ్ళైనాక కోరి చేయించావు, ఈ పెళ్లి చేయించావు. చేయించి మరుసటి రోజు నుంచే నువ్వెందుకు ఆ అమ్మాయిని బాధ పెట్టవచ్చు? నేను ఏం బాధ పెట్టలేను మేడం. ఒక్కరోజు భర్త రెండో పెళ్లి చేసుకున్నాక ఏ ఆడవాళ్ళైన పరిస్థితి అయినా ఎట్లా ఉంటది, బాధగా ఉంటది కదా. మరి నువ్వే ఎందుకు చేసావు? అంత తెలిసిందానివి ఎందుకు చేసావు? ఏ ఆడది సహించలేదు, అది నేను ఒప్పుకుంటాను. మరి నువ్వెందుకు చేసావు ఆ పని? నాకు పిల్లలు లేరు, మనం కదా సర్దుకుంటామని చేశాను. మరి మనం సర్దుకుంటాం అనుకున్నప్పుడు నీ చెల్లెలే నీకు సవితిగా వచ్చినప్పుడు నువ్వెందుకు సర్దుకోలేకపోయావు? ఒక్క రోజు అట్లా చేశాను కానీ ఎప్పుడు అట్లా ప్రతిసారి అట్లా చేయలేదు మేడం. ఒక్క రోజు చేశాను, అబద్ధం చెప్పను నేను. ఒక్క రోజు చేశాను, అంతటితోనే ఒక అట్లా ఎట్లా బాగానే ఉన్నాం. తర్వాత ఒక 4 నెలల లోపే మా పెద్ద బాబు ప్రెగ్నెంట్ ఉండి బెడ్ రెస్ట్ అని నేను ఇక్కడ ఉండలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండక అమ్మ వాళ్ళ దగ్గర పోయి ఉన్నా 5వ నెల కాడ నుంచి. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చినాయో తెలియదు. గతం ఇంకా అప్పటి నుంచి మా అమ్మోళ్ళు నన్ను రాపించడం మొదలు పెట్టారు. నువ్వే నీ భర్తకు నేర్పిస్తుంది. నేను మా అమ్మోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో గొడవ లేనప్పుడు నా 2 పిల్లల మీద ఒట్టే చెప్తున్నా. ఇప్పటి వరకు నా పిల్లల మీద ఎప్పుడు ఒట్టేయలేదు, ఇది ఫస్ట్ టైం. నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నా. వాళ్ళిద్దరి మధ్యలో ఆ రోజు ఏం జరిగిందో ఏం కాతనో నాకు తెలియదు. నీ భర్తకు మొత్తం నువ్వు నేర్పించి దాన్ని చూడనిస్తలేవని మా అమ్మ నన్ను వేధించడం మొదలు పెట్టింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడేమో నేను ఉన్నానేమో అడగండి మేడం. ఒక రోజు నువ్వు లేకపోయి ఉండొచ్చు కానీ అసలు ఈ గొడవకి కారణమే కాదంటే కారణం కాదంటలేదు మేడం. ఒక్కసారి నేను అట్లా ప్రవర్తించాను. ఇది ఒక రోజు జరిగిన విషయం కాదు కదా, ఎన్నోసార్లు జరుగుతూ వచ్చిన విషయం ఇది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అతను ఒక రోజు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయిండు మేడం. బాగా కొట్టేసి మా బాబు చిన్న బాబు 7వ నెల, మా పెద్ద బాబుకి 7వ నెల బాగా కొట్టేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ఇంటికి కూడా రాలేదు 3 రోజుల దాకా. చూసాను ఇవాళ వస్తాడు రేపు వస్తాడు అని చూసినా. నువ్వు ఇంత గొడ్డుని బాదినట్టు బాదిపోయి అక్కడ ఉంటే నా పిల్లోడి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎవరు చూడాలి ఇంట్లో అనేసి, మరి నీ పిల్లోడు కూడా వద్దు, నీ పిల్లోడు నువ్వు సాదుకో, నాకు అవసరం లేదని చెప్పేసి అక్కడ ఉంచి వెళ్ళిపోయి నేనే చేస్తాను. మరి మీరే బాగుండండి, నన్ను ఇంతగానో కొట్టేసి వస్తే నా పరిస్థితి ఏంటని వెళ్ళి ఆయనని అడిగాను మేడం. మరి బాబు నువ్వు అసలు ఏం చెప్పట్లేదు రాములు. అసలు ఈ సమస్యకి కారణం నీ తప్పు చాలా ఉందని నీకు అర్థం అవుతుందా? ఇందులో నా తప్పేమనుకుంది. ఇద్దరిని పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లల్ని కన్నావు, ఏ అమ్మాయిని సుఖపెట్టలేకపోతున్నావు. ఇప్పుడు దీనికి ఒక ముగింపు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? వీళ్ళంతా కలిసి ఉంటారని అనుకున్నా కానీ నేను ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు మేడం. వీళ్ళంతా కలిసి ఉంటారని అనుకున్నా అంటే అంత మూర్ఖుడు నువ్వు? లేదు మేడం, వీళ్ళంతా ఒక కలిసి అంటే అంతకు ముందు మంచిగా ఉంటారు కదా. నేనైతే వాళ్ళు వచ్చి 3 ఏళ్ళు అయింది మా ఇంటి వెనకనే ఉన్నారు. సరే వాళ్ళందరూ కలిసి ఉంటారు అనుకున్నావు. వాళ్ళిద్దరు గొడవలు పడేటప్పుడు నువ్వు మరి వాళ్ళిద్దరిని ఏమన్నా సరి చేయాలని ఎక్కడైనా ప్రయత్నించావా? అక్కా చెల్లెళ్ళే మీరిద్దరు సరిగ్గా ఉండండి, జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పులు జరిగిపోయినాయి, 2 పెళ్లిళ్ళు చేసుకోవటమే అసలు ఏ రకంగా చూసినా తప్పే, చట్టపరంగాను తప్పే. అది ఆ తప్పు చేసావు, ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి నువ్వు ఏమైనా చేసావా ప్రయత్నం? చెప్పినా మేడం, ఇద్దరికి చెప్పినా మరి మీరు ఇద్దరు ఇది అవుతారు కదా, మీరు ఇద్దరు ఒకటి ఉంటే నేను మంచిగా ఉంటా కదా, మరి ఇట్లా ఎందుకు చేసుకుంటారు అంటే ఇక వాళ్ళు నువ్వు ఇక ఈడిపోతే ఈమెతో బాధ ఉంటే నా ఆడిపోతే ఆమెతో బాధ ఉంటుంది, నాకు అట్లా అయిపోతుంది. సరే ఇదేదో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎలా ఉన్నా గానీ ఇప్పుడు పిల్లలు నీ పిల్లలే కదా, ఆ పాప నీ పాప కదా, మరి ఆ పాపను చూసుకోవడానికి నువ్వు ఏమాత్రం డబ్బు సహాయం గానీ చూసుకోవటానికి గానీ వెళ్ళాలంట? డబ్బు సాయం అంటే చేసిన మేడం, నేను తీసుకెళ్ళినా చూపించుకున్నా నేను కూడా. కాకపోతే ఒక రోజు వాంతులు కూడా అయినాయి. వాంతులు అయితే నమ్మకటైతే ఒకరోజు చేసినాను చూపించాను కాదు, చూసుకోవాలి కదా. నాతో కొద్దిగా డబ్బులు టైట్ ఉన్నాయి, ఉన్న కడికి నేను సరిపెడుతున్నా చేస్తాను అని చెప్పి. ఎవరు చూసుకుంటారు నీకు డబ్బులు టైట్ అయితే? నేను చెప్పినా మేడం, ఉన్న కడికి నేను సరిదిస్తా అని చెప్పేసి ఏదో చేసుకుంటూ వస్తున్నా. అయితే ఒకరు బాగలేకపోతే రేంబో హాస్పిటల్ కూడా రాస్తే కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేపించినాం. 2 రోజులు ట్రీట్మెంట్ చేపించి తీసుకొని వచ్చినాం. అక్కడ కూడా బాగుండేది అన్ని. ఇక సరేలే మరి దేనికి అట్లా అవుతుంది, తిండి తింటలేదని చెప్పి డాక్టర్లు అన్నారు. తిండి మంచిగా పెట్టుర్రు, ఆమెను బాగుంటుంది అని చెప్పేసారు అన్న. ఇక తిండి అంటే ఆమె తింటలేదు సరిగా. సరేలే అని చెప్పేసి ఎవరన్నా ఏమైనా చేసిరంటే కూడా అక్కడ కూడా తీసుకుపోయి చూపించుకొచ్చినాం మేడం. వేరే వాళ్ళని పట్టుకుపోయి ఆమెను పట్టుకుపోయినా వేరే వాళ్ళని పట్టుకుపోయి. ఏదేమైనా మీ ఇద్దరు స్వార్థానికి ఆ అమ్మాయిని ఉపయోగించుకున్నారు. నా మొగుడిని నా చెల్లెలకే ఇచ్చి చేస్తే నేను సుఖంగా ఉంటాను అన్న ఒక పిచ్చి, అసలు అది పిచ్చితనం అనాలా, అమాయకత్వం అనాలా, లేకపోతే నీ స్వార్థం అనాలా, నాకు ఎలా నిన్ను అనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు.
ఆమె కూడా రెండో పెళ్లి అని సంబంధాలు బాగా రాలేదు ఆమె కదా రెండో మేడం. పెళ్ళైతే సరే, అమ్మాయి రెండో పెళ్ళి అన్న విషయం ఇక్కడ కాదు చర్చ. ఇక్కడ ప్రాబ్లం అది కాదుగా. ఆ అమ్మాయి అప్పుడే చిన్నప్పుడే పెళ్లి చేసేసారు, విడిపోయి వచ్చింది, అది వేరే విషయం. దానికి ఈ విషయానికి సంబంధమే లేదు. ఆ అమ్మాయికి పెళ్ళయిందన్న విషయం మీ అందరికి తెలిసే కదా చేశారు. అమ్మాయి ఏం మోసం చేయలేదు కదా, తెలిసే చేసుకున్నారు. నువ్వు కావాలని నువ్వే వెళ్ళి ఐడియా ఇచ్చి ఒప్పించి చేయించావు. ఆ తర్వాత మరి ఆ అమ్మాయికి పుట్టిన కూతురికి అన్యాయం నువ్వు చేస్తావా అక్కవై ఉండి? లేదు మేడం, నేను వెళ్ళి చూసుకోమని చెప్తానే ఉంటాను ఈయనకి. నాకు ఇక్కడ ఈ ఏరియాలో నేను ఎక్కువ రోజుల నుంచి ఉంటున్నా, నాకు అంత ప్రాబ్లం ఆయన బాబు చనిపోయిన కాడి నుంచి అక్కడే ఉంటున్నాడు ఎక్కువ. అడగండి మీరు. వీటికే వారం రోజులకో 15 రోజులకో ఒకసారి వస్తున్నాడు. ఎందుకు అట్లా వస్తున్నామని 1-2 సార్లు అడిగితే ఆమె ఆడ బాధతో ఉంటది, బాబు చనిపోయిండు. ఎన్ని రోజులు అమ్మా అయింది ఆయన వచ్చి చూసి మిమ్మల్ని? 7 నెలలు అయిపోతుంది మేడం. 7 నెలలు. ఇప్పుడైతే ఇప్పుడు వెళ్ళకుండా 7 నెలలు అయిందా? ఇప్పుడు 7 నెలలు కాదు, 6 నెలలు. 7 నెలలు 6 నెలలు. సరే 6 నెలలు అయింది, ఎందుకని వెళ్ళట్లేదు 6 నెలల నుంచి? నేను వెళ్ళే మేడం, అంటే మధ్య వెళ్తే కూడా రావద్దని చెప్పేసి అంటేనే సరేలేని ఒప్పుకున్నాయి మేడం. వస్తే నేను తాలిబొట్టు తీసి పారేసింది మేడం నా మీద. తీసేస్తే కూడా సరేలేనిగా మళ్ళీ వేసుకున్నా, ఇచ్చేసినా పోతున్నా. పోతే కూడా రాదు, నువ్వు వస్తే నేను తాలిబొట్టు వేసుకోను, నువ్వు రాకపోతే వేసుకుంటానండి. సరేలే అట్లేప్పుడు మరి నేను రాకుంటే వేసుకుంటా అంటే మరి వేసుకో అని చెప్పేసి మేడం మేడం. సరే, నీ కూతురు పట్ల నీకేం బాధ్యత? కూతురు ఉన్నది. ఆ అమ్మాయికి కానీ చూసుకోవడానికి సహాయం కానీ డబ్బులు కానీ ఎప్పుడు ఇచ్చావు నువ్వు? లాస్ట్ నేను రేంబో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇచ్చినా, మళ్ళీ ఇక్కడ చేవల సైడు కాదలూరు సైడు చేతపడి చేసింది ఉన్నదంటే చూపించుకోవడానికి. ఏదో గెస్ట్ వచ్చి ఏదో డబ్బులు ఇచ్చేసి వెళ్ళినట్టు నువ్వు తండ్రివి. ఆ అమ్మాయి చూసుకోవాలి. ఆ రోజు ఇచ్చాను, హాస్పిటల్లో ఇచ్చాను, లేకపోతే తీసుకెళ్ళిన మేడం, నేనే తీసుకెళ్ళిన దగ్గరుండి. నువ్వే తీసుకెళ్ళాలి. మరి తీసుకెళ్ళిన మేడం. అయితే నేనన్నా మరి నాకు ఎందుకంటే ఇక పని పోతుంది, అక్కడ డబ్బులు కూడా చేతిలో ఇదైతే లేవు, ఒకళ్ళని తిరుగుదాము ఒకళ్ళని పని చేసుకుందామని చెప్పినా మేడం. అంటే సరే అని చెప్పేసి ఆమె తిరుగుతా అంటే సరే అని ఆమెకు డబ్బులు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని ఉద్దేశం? నువ్వు చెప్పలేదు, ఇంకా నాకు సమాధానం ఇవ్వలేదు. ఏం సమాధానం? వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు మరి తీసుకుంటారు. ఎవరి నిర్ణయం? నీ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం అని ఉద్దేశం? నువ్వు చెప్పలేదు, ఇంకా నాకు సమాధానం ఇవ్వలేదు. ఏం సమాధానం? వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు మరి తీసుకుంటారు. ఎవరి నిర్ణయం? నీ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వే నిర్ణయించాలి. నా నిర్ణయం మేడం, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉండమని అక్కడ పక్కకు రూమ్ ఇచ్చేస్తాను, అందరం కలిసి ఉందామండి. అందరం కలిసి ఉంటే నేను చూసేసుకుంటే పిల్లలు కూడా బాగుంటారు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. నేను ఇంటికి వచ్చింది ఒకసారి 2 సంవత్సరాల కింద. ఇంట్లో నేను ఉంటాను, నేను రెంట్ కట్టుకోలేను, నన్ను సరిగ్గా చూస్తలేడు అంటే సరే అని రూము ఇచ్చి ఉంచిన తర్వాత ఇట్లనే లేని పోని గొడవలు చేసుకోవడం, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడం, నన్ను వచ్చి మా తమ్ముని చేత కూడా కొట్టించిండ్రు వీళ్ళు. ఇప్పుడు నువ్వేమంటావు రాములు? ఆ అమ్మాయిని తెచ్చి మళ్ళీ నువ్వు చూసుకుంటానంటా? సపరేట్ రూమ్ ఉన్నది మేడం, అలా ఉంటే నేను చూసుకుంటా, మళ్ళీ పాపను కూడా ఏం ప్రాబ్లం వస్తే చూసుకుంటాను నేను. నీ తరఫున మాట్లాడటానికి మీ ఊరి నుంచి ఎవరైనా వచ్చారా? వచ్చారు. సరే, మీరు వెళ్ళి వాళ్ళని పంపండి. మీ పేరేంటి చెప్పు? నా పేరు విజయరాజ్ మేడం. నేను రామచంద్రపురంలో ఉంటాను మేడం. నేను రాములు గత 10 సంవత్సరాలుగా నాకు పరిచయం. రాములతోటి రెగ్యులర్గా నా దగ్గర చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చి పనులు చేసి వెళ్తూ ఉంటుంటాడు. సో రాములు నాకు ఆ విధంగా పరిచయం. అంటే ఒక పెద్ద మనిషిగా మామూలుగా ఒక పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు పుట్టరు అనేది దేవుడి ప్రసాదం కదా. అలాంటప్పుడు మీరు పెళ్లి చేసుకోవద్దు అనేది సలహా ఇవ్వలేదా? ఆల్రెడీ వాళ్ళందరూ మాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మొత్తం మాట్లాడిన తర్వాతనే మా దగ్గరకు వచ్చింది. అయితే మాకు తెలిసి కూడా క్లియర్గా ఒక విషయం చెప్పినాం. అయితే హిందూ చట్ట ప్రకారం ఏంటంటే ఒక భార్య ఉండంగా, ఆమె బ్రతికుండంగా రెండో పెళ్లి చేసుకోవడం అనేది అసలు చెల్లదు. కాబట్టి మరి నువ్వే విధంగా పెళ్లి చేసుకుంటున్నావు అంటే, మా భార్య తోటి ఆమె తోటి నేను మాట్లాడిన తర్వాతనే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాను అంటే, ఆ తర్వాత వచ్చేసి మరి అవతలకున్నటువంటి మీ అత్త మామలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నారా అని అడిగిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాతనే రెగ్యులర్ గా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సమస్యలు జరిగిందంతా విన్నాము. మరి ఈ పరిస్థితిలో వీళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వగలరు మీరు చెప్పండి. ఎవరైతే ఇప్పుడు మహేశ్వరి గారు కానీ లేకపోతే రాములకు సంబంధించినటువంటి ఫస్ట్ వైఫ్, వీళ్ళిద్దరికి కనుక్కున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కరే కాబట్టి 2 కళ్ళు వాళ్ళిద్దరి. ఏ కన్ను నొప్పైనా వాళ్ళకి బాధ రావాలి. సో కొన్ని సందర్భాలలో ఏంటంటే విషయం అనేది బహిర్గతం కాకుండా
ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు అనేది ఫస్ట్ కొద్దిసేపు వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఏదైనా చెప్తాను. అంటే మీ ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనా? అక్క చెల్లెళ్ళు ఇద్దరు మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ కదా ఉంటాయి. నా నిర్ణయం ఏంది మేడం, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత దాదాపు ఈమెతో కూడా సహజీవనం చేసిన తర్వాత ఆమెకు ఫస్ట్ పాప ఉంది, తర్వాత బాబు కూడా పుట్టి చనిపోయిండు, ఈ విషయం కూడా తెలుసు. సో తెలిసిన తర్వాత ఈ రోజు ఇద్దరిని మనం విడిపోండి అని చెప్పలేం మేడం. ఎందుకనంటే రాములు జీవితం లోపల అర్ధ భాగం ఈమె, అర్ధ భాగం ఆమె. సో ఇద్దరు జాయింట్ గా అయితే ఏ విధంగా వీళ్ళిద్దరు విడిపోండి అని చెప్పలేం, కరెక్ట్. ఎందుకంటే ఈ పరిస్థితి అలాంటిది. కానీ కలిసి ఉంటే అసలు మొదటికే మోసం అవుతుంది కదా మేడం. ఏ విషయంలో అయినా ఆడది పంచుకుంటుంది, కానీ భర్త విషయానికి వస్తే మాత్రం అక్క చెల్లెల మధ్య ఎంత ప్రేమ ఉన్నా గానీ ఏ ఆడది మాత్రం పంచివ్వదు మేడం. అది ఫస్ట్ జరిగిపోయింది మేడం. జరిగిపోయింది. మరి అలాంటప్పుడు మళ్ళీ కలిసి ఉంటే మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ కదా వస్తాయి వాళ్ళకి. మేడం నాకు తెలిసినంత వరకు ప్రతి సమస్య ఉంటే దానికి ఒక పరిష్కారం అనేది 100% ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి అండర్స్టాండింగ్ కానీ, కోఆపరేషన్ కానీ, లేకపోతే ఫస్ట్ ప్రేమ. నాకు తెలిసినంత వరకు ఏదున్నా సరే మనం కోపంతో ఎవరిని మనం బాధ పెట్టి హింసించి కొట్టి మనం ఎలాంటి విధంగా ఏం సాధించలేము. ఏదున్నా ప్రేమతోటి నాకు ఒక వస్తువు కావాలి, నాకు పలానా వ్యక్తి దగ్గర ఉంది, ఆ వస్తువు నాకు ఇస్తలేరంటే నేను బతిమలాడే విధానం కానీ, నేను అడిగేటటువంటి నా విధానం కానీ ఇతరులకు నచ్చాలి. అంటే వీళ్ళిద్దరూ భార్యలుండి ఒక భర్త ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ రోజు ఈ విధంగా డివైడ్ కావడానికి వస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో కొన్ని షేర్ చేసుకోవాలి, కొన్ని కావాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే భూతద్దంలో పెట్టి స్క్రీనింగ్ చేసి చూస్తే ప్రతిదీ తప్పు లెక్కనే కనిపిస్తుంది. కొన్ని విషయాలలో అండర్స్టాండింగ్ ఉండాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే మనసును పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి, బ్రాడ్గా చేసి ఆలోచించుకోవాలి. ఈమె ఒక పని చేస్తుందంటే ఆ పని ఎందుకు చేస్తుంది, నెగిటివ్గా కాకుండా పాజిటివ్ మెంటాలిటీ తోటి ఆలోచన చేయాలి. అది బోత్ పార్టీస్కి ఉండాలి. ఒకటి ఫస్ట్ వైఫ్కి ఉండాలి, సెకండ్ వైఫ్కి ఉండాలి. ఇప్పుడు భర్త ఒక్కడే ఉన్నాడు. సో మీరు చెప్పేది వీళ్ళిద్దరూ అడ్జస్ట్ అయిపోయి కలిసి ఉండటమే మంచిదంటారా? ఎస్ మేడం. సరే, ఈ విషయాల్లో మరి మన డాక్టర్ గారు, లాయర్ గారు ఉన్నారు, వారిని కూడా సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ. ఇది కథ కాదు.